హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. నెలకి ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా సెకండ్ ఇన్కమ్ కోసం స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే వచ్చిన శాలరీలో కొంత పర్సెంటేజ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు, ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు, ఒక 3-4 మంత్స్ లో అది 20,000 అవుతుంది, 30,000 అవుతుంది అని. కానీ నిజంగా అంత మనకి రిటర్న్స్ వస్తాయా? అసలు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎటువంటి గైడెన్స్ తో ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ రామచంద్రమూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బేసిక్ గా ఇప్పుడు అందరూ ఈ స్టాక్ మార్కెట్స్ లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా మందికి తక్కువ ఉంటుంది. కానీ ఎక్కడ నేర్చుకోవాలో అనేది కూడా తెలియట్లేదు. పక్కన వాళ్ళు చెప్తున్నారు, పక్కింటి వాళ్ళు చెప్తున్నారు అని ఇన్వెస్ట్ చేస్తున్నారు. అసలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి అనాలిసిస్ తో మనం ఇన్వెస్ట్ చేయాలంటారు? ఎలాంటి రిటర్న్స్ మనకు వస్తాయి అప్పుడు? గ్రేట్ మేడం, గుడ్ క్వశ్చన్. దానికోసం మేము యాక్చువల్గా ట్రైనింగ్ అకాడమీ అది కూడా ఉంది. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 2-3 మంత్స్ నేర్చుకోలేము ఇదంతా అనే వాళ్ళకి ఇప్పుడు మాకు అంత టైం లేదు. ఇప్పుడు గబక్కని మీ ఫ్రెండ్ ఎవరో కంపెనీ రికమెండ్ చేశారు కొనండి అని. సో ఇప్పుడు ఏమైందంటే మనము హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అయితే 1 మినిట్లో మనకి బీపీ అంతా షుగర్ అంతా ఎలా అయితే మనకి నెంబర్స్ ఉన్నాయో, అలాగే ఇప్పుడు ఏం చేశారంటే మీ అందరి కోసం ఒక 1 మినిట్ చెక్కింగ్ అనమాట. ఒక కంపెనీ గురించి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ ఒక 2 మినిట్స్ మీరు దాని మీద స్పెండ్ చేసి ఇప్పుడు నేను చెప్పే ఒక 5 పాయింట్స్ని అబ్జర్వ్ చేసి అవి కానీ ఆ రేంజ్లో ఉన్నాయి అంటే ఆ కంపెనీ బాగున్నట్టు. ఒక 2 మినిట్స్ అనుకోండి, ఒక 2 మినిట్స్లో ఇప్పుడు దాన్ని ఆ కంపెనీ గురించి చెకింగ్ అనమాట. ఇప్పుడు ఏదో ఏ కంపెనీ గురించి ఎవరు మాట్లాడినా, ఎందుకంటే మనం గబక్కన కొనేస్తూ ఉంటాం, ఎమోషన్ అయిపోతాం. సో అలాంటి ఎమోషనల్ అయ్యేటప్పుడు ఒక 2 నిమిషాలు ఇప్పుడు ఈ పాయింట్స్ చూడండి. చూస్తే ఆ కంపెనీ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఒక 50% నుంచి 60% వరకు మనకు ఐడియా వచ్చేస్తుంది. సో వాటిలో ఫస్ట్ ఏంటంటే అసలు ఇప్పుడు ఇది చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా screeners.in అనే వెబ్సైట్లో ఉంటుంది. చాలా వెబ్సైట్లు ఉన్నాయి, బట్ ఒకే వెబ్సైట్ అది. సో screeners.inలో ఆ కంపెనీ ఎంటర్ కొట్టంగానే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానిలో ఏంటంటే లాస్ట్ 5 years సేల్స్ చూడండి, టోటల్ సేల్స్ ఎలా ఉన్నాయి. సెకండ్ ఏంటంటే ఎక్స్పెండిచర్ ఎలా ఉంది. సో లాస్ట్ 5 years సేల్స్ గ్రో అవుతున్నాయా లేదా, సో సేల్స్ గ్రో అవుతుందా తగ్గుతున్నాయా, ఫస్ట్ మనకి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ పెరుగుతుందా లేదా, తగ్గుతుందా పెరుగుతుందా. థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ రెండు డిఫరెన్స్ గ్రాస్ ప్రాఫిట్. గ్రాస్ ప్రాఫిట్ లాస్ట్ 5 years పెరుగుతుందా లేదా. ఈ మూడు మనం చూస్తే ఏంటంటే ఏ కంపెనీకైనా ముందు సేల్స్ ఇంపార్టెంట్, అది పెరుగుతూ ఉంటే ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో లాస్ట్ 5 years ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా లేదా అనేది ఒక ఐడియా. దీని తర్వాత ఏంటంటే ఇంకొంచెం ఫిల్టర్ చేసుకొని ఒక రేషియోస్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్. అంటే ప్రాఫిట్ గ్రాస్గా ఉంది, ఒక షేర్కి ఎంత ఎర్నింగ్ పర్ షేర్. ఈపీఎస్ కనుక గ్రేటర్ దాన్ 10-15% ఉంటే అది ఓకే, ఒక టిక్ కొట్టుకోండి. ఈపీఎస్ అనే దానిలో కనపడుతుంది. ఈపీఎస్ కనుక 15% ఉంటే ఓకే, ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ అయినట్టు. సెకండ్ వచ్చి పిఈ రేషియో. పిఈ రేషియో అని ఉంటుంది అక్కడ, దాని డీటెయిల్స్ ప్రైస్ బై ఈక్విటీ అంటాం. అది కనుక లెస్ దాన్ 30, అరౌండ్ 20 to 30 ఉందంటే ఓకే, అది రెండో పాస్ అన్నట్టు. చెక్ లిస్ట్ లో ఓకే, ఈ కంపెనీ బాగానే ఉంది. 20 to 30 కనుక పిఈ రేషియో ఉంటే ఓకే. థర్డ్ వచ్చి ఏంటంటే డెబిట్ బై ఈక్విటీ, డెబిట్ ఈక్విటీ రేషియో. డెబిట్ అంటే ఆస్తులు అప్పులు ఎలా ఉన్నాయి, అది కనుక 1 కానీ లెస్ దాన్ 1 కానీ ఉంటే ఆ కంపెనీ బాగుంది అన్నట్టు. డెబిట్ టు ఈక్విటీ 1 రేషియో ఉంటే ఓకే. తర్వాత ఆర్ఓఐ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కనుక అది కనుక గ్రేటర్ దాన్ 15-20% ఉంటే బాగున్నట్టు. సో ఈ పారామీటర్స్ మనం చూసుకొని ఇంకొక ఫైనల్ ఏంటంటే ఈబిఐటి మార్జిన్, అంటే ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, అంటే ఈబిఐటి బై సేల్స్ అని ఉంటుంది. అది కనుక గ్రేటర్ దాన్ 10-15% ఉంటే ఇక ఆ కంపెనీ బాగున్నట్టు. సో మీరు చెప్పినవి అన్ని ఇప్పుడు స్ట్రాంగ్ బేస్ అనేది కంపెనీకి బాగున్నాయి అని చెప్తున్నారు, కానీ అందులో మనకి రిటర్న్స్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? యావరేజ్ రిటర్న్స్ అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎర్నింగ్ బిఫోర్ ఆర్ఓఐ ఏంటంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఆ కంపెనీ 15% లాస్ట్ 5 years నుంచి ఇస్తుందని. సో 15% పర్ యానం అంటే బాగా వచ్చినట్టు. 15-20% పర్ యానం అంటే ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. సో మనం 30%-40% ఉంటే ఓకే, గ్రేటర్ దాన్ 15% ఉంటే ఇట్స్ ఎ గుడ్ కంపెనీ.
సో అంటే మీకు ఆ సేల్స్ ఇప్పుడు యావరేజ్గా ఇండియన్ మార్కెట్లో యావరేజ్ సేల్స్ చూసుకుంటే ఇప్పుడు ఏ కంపెనీని యావరేజ్గా ఇచ్చేది 15 to 25% ఇస్తుంది. సో సిఏజిఆర్లో చూసుకుంటే కాంపౌండింగ్ యావరేజ్లో ఇంకెక్కువ వస్తాయి. సో ఒక 5 years లైఫ్ చూసుకుంటే చాలంటారు కదా. చాలు. ప్రజెంట్ ఉన్న కంపెనీని 5 yearsలో ఈ డేటా కనుక మనం చూసుకుంటే ఇది కరెక్ట్గా మీరు జస్ట్ ఇది ఒక 2 minutes పడుతుంది. సో ఇప్పుడు ఇది చూసుకొని ఈ రకంగా ఉంది అనుకుంటే ఓకే దానిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ సార్. కంపెనీని బట్టి మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్పారు, కానీ నెక్స్ట్ కమింగ్ 3-4 months లో మాకైతే మంచి రిటర్న్స్ కావాలి. ఒక 4 companies చెప్పండి. డెఫినెట్గా అండి. ఇది ఏంటంటే మీరు కూడా యాజ్ పర్ సెబీ రూల్స్ ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు జిఎస్టీ తగ్గటం వల్ల ఈ ఆటోమొబైల్ సెక్టర్ అయితే మంచి భూమిలోకి వచ్చింది. సో ఇప్పుడు M&M బై చేసుకోవచ్చు. 3700 ఆ రేంజ్లో ఇప్పుడు ఉంది. అయితే ఇది ఏంటంటే ప్రీవియస్ ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయింది. సో స్టిల్ నెక్స్ట్ అంతా కూడా దసరా దీపావళి ఇవన్నీ ఉన్నాయి, పండగ సీజన్ కాబట్టి మంచి సేల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది బై అండ్ డిక్లైన్ కూడా చేసుకోవచ్చు. ప్రెసెంట్ అరౌండ్ 3700 అలా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇక్కడ కొంత బై చేసుకోండి. 3500 ఆ రేంజ్ వచ్చినా మళ్ళీ యాడ్ చేసుకోండి. టార్గెట్ 4000 దాకా ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ 3 monthsలో, ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ తగ్గింది, సో ఫెస్టివల్స్ ఉన్నాయి, సో సేల్స్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్, ఇప్పుడు ఈ కంపెనీలన్నిటికీ ఫైనాన్సింగ్ ఇవ్వాలి కదా, ఈ యొక్క సేల్స్ అన్నిటికీ కూడా ఎక్కువ ఫైనాన్స్ ఇచ్చేది శ్రీరామ్ ఫైనాన్స్. 600 అలా ఉంది ప్రెసిడెంట్. అంతకుముందు అది 800 దాకా వెళ్ళింది. ఇప్పుడు 550 ఆ రేంజ్ కూడా లో వచ్చి రివర్స్ అవుతుంది. సో 600 అలా బై చేసుకోండి. ఇంకా తగ్గినా మళ్ళీ యాడ్ చేసుకోండి శ్రీరామ్ ఫైనాన్స్. ఇప్పుడు ప్రెసెంట్ 600లో ఉంది. ఈవెన్ స్టిల్ 550 వచ్చినా యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 700 ఆ రేంజ్ దాకా ఉంది. తర్వాత వచ్చి గోద్రేజ్ ప్రాపర్టీస్. అయితే ఇప్పుడు జిఎస్టీ ఇవి కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా వాళ్ళకి తగ్గింది. అలాగే సిమెంట్ సెక్టర్ కానీ రా మెటీరియల్స్ అన్ని తగ్గడం వల్ల ఈ కన్స్ట్రక్టింగ్ కంపెనీస్కి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో గోద్రేజ్ ప్రాపర్టీ, మనకి గోద్రేజ్ మంచి స్ట్రాంగ్ బ్రాండే. సో వీళ్ళు ఏంటంటే న్యూగా ఎక్వైర్ కూడా చేశారు ల్యాండ్స్ అన్ని. సో ఇది 2200 2300 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ 1970 ఆ రేంజ్లో ఉంది. సో ఈవెన్ 1900 వచ్చినా యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చి డిఫెన్స్ కంపెనీస్లో మెస్డాక్ వచ్చి దీనికి ఇప్పుడు ఫ్రాన్స్తో కూడా కొత్త డీలింగ్ వచ్చింది. సో ఇది అంతకుముందే 3700 దాకా వెళ్ళింది. ఇప్పుడు 2650 ఆ రేంజ్లో ఉంది. సో ఇక్కడ కొంత ఇన్వెస్ట్ చేసుకోండి. 2500 550 దగ్గర కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి. ఈ టార్గెట్ వచ్చి 3000 దాకా టార్గెట్ ఉంది 3 monthsలో. సో ఇవన్నీ కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్. సో వీటిలో ట్రై చేసుకోవచ్చు. బట్ మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని మీ యొక్క అడ్వైజర్ని తీసుకొని మీరు డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఎస్, చూసారు కదా అసలు ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి కంపెనీస్ అంటే ఇప్పుడు టాప్ 5 లో ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి అనేది కూడా సార్ చెప్పారు. మీకు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అని ఉంటే కింద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి.